మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, అంటే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని మీద పూర్తి అవగాహన గాని, పూర్తి సమాచారం గాని లేకపోవటం వల్ల కొన్ని కార్పొరేట్ సంస్థలు ఈ కల్తీ పాలని యథేచ్ఛగా కల్తీ చేసుకుంటూ, అసలు పాలే లేని పాలని ప్రజలకి సప్లై చేసుకుంటూ అన్ని రోగాలకి కారణం అవుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్, ఇది బాగా తెలివి ఉన్న వాళ్ళు కానివ్వండి, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వీటిని కన్జ్యూమ్ చేయవండి. ఎందుకంటే వాళ్ళకి పూర్తి సమాచారం ఉంది, వాళ్ళకి దీని మీద గొప్ప అవగాహన ఉంది. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో సినిమా యాక్టర్ మహేష్ బాబు గారి ఇంటర్వ్యూ మనం చూస్తే ఒక యాంకర్ గారు ఆయన అడిగారు, మీ గ్లామర్ రహస్యం ఏంటండి, మీరు పాలు తాగుతారా, పెరుగు తింటారా ఏంటని అడిగితే, నేను డైరీ ప్రొడక్ట్స్ ని యూజే చేయను అన్నారు ఆయన. అవునండి. అంటే డైరీ ప్రొడక్ట్స్ అనేవి ఎంత కల్తీ అనేది అక్కడ చెప్పకనే చెప్పారు ఆయన. ప్రజలు వాటిని క్యాచ్ చేయలేకపోతున్నారు పాపం. ఎందుకంటే డైరీ ప్రొడక్ట్స్ ప్రజెంట్ నడిచేదంతా 100% కల్తీనే, అందులో ఎటువంటి సెకండ్ ఒపీనియన్ లేదండి. సో దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు వీటిని వాడరు ఎట్టి పరిస్థితుల్లో. కేవలం వీళ్ళ వ్యాపారాలంతా మధ్య తరగతి, కింద మధ్య తరగతి వాళ్ళ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇన్నోసెంట్ పీపుల్స్ వాళ్ళ మీదే ఎన్కాష్ చేసుకుంటున్నారు తప్ప ఇది ఇంకోటి కాదు. రెండో విషయానికి వస్తే, ఈ కల్తీ పాల మీద నేను 2012లోనే న్యాయ పోరాటం చేయడం జరిగింది. అప్పట్లో విజయవాడలో ఉన్న విజయ డైరీ మిల్క్ అనేది ఒకటి ఉందండి. అది వచ్చేసి చుట్టుపక్కల రైతుల దగ్గర 50,000 లీటర్లు ప్రొక్యూర్ చేస్తుంది, గ్యాదర్ చేయడం జరుగుతుంది అనమాట. కానీ మిగిలిన పక్క రాష్ట్రాలు, ఒరిస్సా నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి 1,50,000 లీటర్ల పాలు మళ్ళీ దాన్ని సేకరించడం జరుగుతుంది. అంటే పక్క రాష్ట్రాల నుంచి ట్యాంకర్ ఈ రాష్ట్రానికి రావాలి అంటే ఎంత టైం పడుతుంది? అంటే అప్పుడు దాకా పాలు నిల్వ ఉంటాయా? రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు వాళ్ళు సేకరించి నువ్వు తీసుకురావడానికి. అవన్నీ పాడవకుండా ఉండటం కోసం వాళ్ళు చేసే పని ఏంటంటే దీంట్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు.